ఇటీవల విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశ జనాభాలో 40% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి పైగా జనాభాకి రక్తపోటు అంటే ఏమిటో తెలియదని చెప్పడం అతిశయోక్తి కాదు. రక్తపోటు గురించి కనీస అవగాహన లేకపోవడం వలననే దాన్ని నియంత్రించడంలో సక్సెస్ రేటు తక్కువగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రక్తపోటు లేదా బీపీని నియంత్రించడానికి ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి అన్న వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని అంశాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శరీరంలో నిత్యం పనిచేసే అవయవాలలో గుండె అత్యంత ప్రాముఖ్యమైనది. గుండె కొట్టుకుంటూ ఉంటేనే శరీరంలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అసలు రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, దాని మెకానిజం ఏమిటన్న వివరాల గురించి తెలుసుకుంటే బీపీ గురించి పూర్తి అవగాహన వస్తుంది. శుద్ధి చేసిన రక్తాన్ని ధమనుల్లోకి, చెడు రక్తాన్ని సిరల నుండి స్వీకరించి ఊపిరితిత్తులకు పంపడమే గుండె యొక్క ప్రధాన కర్తవ్యం. సిరల నుండి వచ్చిన చెడు రక్తం కుడి ఆర్టికల్లోనికి ప్రవేశించి అక్కడి నుండి కుడి వెంట్రికల్లోనికి చేరి పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆక్సిజన్ ను స్వీకరించి కార్బన్ డయాక్సైడ్ ను రిలీజ్ చేస్తుంది. శుద్ధి చేసిన ఆ రక్తాన్ని పల్మనరీ వీన్ ద్వారా ఎడమ ఆరికల్కు, అక్కడి నుండి ఎడమ వెంట్రికల్కు చేరుతుంది. రక్తపోటు లేదా బీపీ అంటే ఏమిటి? ఎడమ వెంట్రికల్ సంకోచ వ్యాకోచాల ద్వారా రక్తం ధమనుల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో భాగంగా ఎడమ వెంట్రికల్ సంకోచించినప్పుడు రక్తం ధమనుల్లోకి ఎంటర్ అవుతుంది. అందుకు వీలుగా ధమనులు వ్యాకోచించడం జరుగుతుంది. సాధారణంగా ధమనుల గోడలు ఒత్తిడిని తట్టుకునే విధంగానే నిర్మించబడ్డాయి. అదేవిధంగా ధమనులు సంకోచించినప్పుడు రక్తం అయోర్టాల్లోకి ప్రవేశిస్తుంది. ఇది రక్త ప్రసరణ జరిగే విధానం. ధమనుల గోడలపై రక్త ప్రవాహం ఏర్పరిచే ఒత్తిడినే మనం రక్తపోటుగా పరిగణిస్తూ ఉంటాం. గుండెలోని కండరాల శక్తి సామర్థ్యాలు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్న రక్తం మోతాదు, ధమనుల ఆరోగ్య పరిస్థితులపైన రక్తపోటు ఆధారపడి ఉంటుంది. రక్తపోటు ఎన్ని రకాలు? రక్తం ధమనులపై ఏర్పరిచే ఒత్తిడి ఆధారంగా సిస్టోలిక్, డయాస్టోలిక్. గుండె ఎడమ వెంట్రికల్ నుండి ధమనుల్లోకి రక్తం ప్రసరించేటప్పుడు ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనిని సిస్టోలిక్ ప్రెషర్ అని, ప్రసరణ జరగనప్పుడు అందే ఒత్తిడిని డయాస్టోలిక్ ప్రెషర్ అంటుంటాం. బీపీ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు సిస్టోలిక్, డయాస్టోలిక్ వ్యత్యాసం 120/80గా ఉంటుంది. బీపీని కొలిచే సిగ్మో మానోమీటర్ మీద ఈ సమీకరణంలో హెచ్చుతగ్గుల ఆధారంగా బ్లడ్ ప్రెషర్ ను కొలుస్తూ ఉంటారు. హై బీపీ అంటే ఏమిటి? డయాస్టోలిక్ ప్రెషర్ 100 కంటే ఎక్కువగా నమోదైనప్పుడు ఆ పరిస్థితిని హై బీపీగా పరిగణిస్తూ ఉంటారు. దీనికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఊబకాయం, ఆందోళన, తరచుగా వ్యాధులకు లోనవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కొన్ని కారణాల వలన హై బీపీ వస్తున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా హై బీపీ చాలా ప్రమాదకరమని చెబుతూ ఉంటారు. నిజమే మరి. హై బీపీ వలన గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, కళ్లల్లోనూ మెదడులోనూ నరాలు చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. లక్షణాలు: తరచుగా తలనొప్పి రావడం, మతిమరుపు, ఆందోళన పెరగడం, తొందరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ధమనులపై ఒత్తిడి పెరిగిన ప్రతిసారి హై బీపీ లక్షణాలను గమనించవచ్చు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదిస్తే ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడవచ్చు. లో బీపీ అంటే ఏమిటి? హై బీపీ చాలా ప్రమాదకరమైనదని చెబుతుంటారు కానీ లో బీపీ అంతకంటే ప్రమాదకరమైంది. సిస్టోలిక్ ప్రెషర్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ స్థితిని మనం లో బీపీగా పరిగణిస్తూ ఉంటాము. సహజంగా గుండెపోటుకు గురైన వారిలోనూ, ప్రమాదంలో ఎక్కువగా రక్తం పోయిన వారిలోనూ లో బీపీని గమనించవచ్చు. లో బ్లడ్ ప్రెషర్ ఏర్పడినప్పుడు శరీరానికి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. పోషకాహార లోపం వలన కూడా లో బీపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే లో బీపీ ఉంటే తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు తింటూ ఉండాలి. డాక్టర్లు సహజంగా లో బీపీ ఉన్నవారికి ఆహారంలో ఉప్పు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండమని చెబుతుంటారు. హై బీపీ అయినా లో బీపీ అయినా రెండూ వాటి తీవ్రతను బట్టి ప్రమాదకరమైందనే చెప్పాలి. కాబట్టి బీపీ వచ్చిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. హై బీపీ ఉన్నవాళ్లు ఉప్పు, కారాలు తగ్గించుకుంటే మంచిది. కొలెస్ట్రాల్ పెంచే ఆహారాల జోలికి వెళ్లకపోవడం మంచిది. నెయ్యి వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. అలాగే లో బీపీ ఉన్నవాళ్లు సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఉప్పు మోతాదును పెంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. బీపీ బారిన పడటానికి మరో ప్రధాన కారణం స్థూలకాయం, అధిక బరువు. కదలకుండా ఒకే చోట కూర్చునే వారి శరీరంలో అలసట లేని కారణంగా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం అలవాటు చేసుకోవాలి. డైలీ షెడ్యూల్లో వ్యాయామాన్ని భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాయామం వలన రక్త ప్రసరణ చక్కగా జరగడంతో పాటు
రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉదయాన్నే వ్యాయామం చేస్తూ ఉంటే ఆ సమయంలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ తగినంత దొరుకుతుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది. బీపీ గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? సహజమైన పద్ధతిలో బీపీని నియంత్రించడానికి ఆయుర్వేదం కొన్ని ముఖ్య సూచనలు చేస్తోంది. మన వంటింట్లో దొరికే సహజ మూలికలతోనే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. అటువంటి కొన్ని మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా నల్ల మిరియాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉండగానే గోరువెచ్చని నీటిలో నల్ల మిరియాలను కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో పాటు బీపీని కూడా సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే ఘాటైన సుగంధ దినుసు కాబట్టి దీనిని నిత్యం ఆచరించవచ్చు. అలాగే ఉసిరికాయ కూడా ఏ బీపీ టాబ్లెట్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయను నేరుగా తీసుకున్నా, రసం చేసి తీసుకున్నా కూడా బీపీని చక్కగా కంట్రోల్లో ఉంచుతుంది. వీటితో పాటు వెల్లుల్లి, శంఖపుష్పి, బ్రాహ్మి, అశ్వగంధ, పునర్నవ వంటి మరిన్ని ఆయుర్వేద మూలికలు బీపీని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.